సంగారెడ్డి పట్టణంలోని ఎఫ్ఆర్ఎస్లో మామిడి పండ్ల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ నీరజా ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక పరిజ్ఞానంతో మామిడి పండ్లను సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు అని అన్నారు. పూతకు వచ్చిన మామిడి పండ్లను సాగు చేసే సమయంలో రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులతోనే పండ్లను సాగు చేయాలన్నారు. మామిడి పండ్ల కోతల సమయంలో పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మామిడికాయలను ఎండబెట్టి చేసే ఆమ్చూర్ని ఎఫ్ఆర్ఎస్లో 94 నుంచి 99 వరకు తయారు చేశారని గుర్తు చేశారు. సంగారెడ్డి రంగారెడ్డి జిల్లాలో అనేక రకాల మామిడి పండ్లను సాగు చేసి పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ జిల్లా అధికారి శ్రీధర్, ఉద్యాన శాఖ అధికారులు బి శైలజ, పి శైలజ, సమత, స్పందన కీర్తి కృష్ణ, ఫల పరిశోధన స్థానం సంగారెడ్డిలోని శాస్త్రవేత్తలు డాక్టర్ హరికాంత్, డాక్టర్ మాధవి, డాక్టర్ మౌనిక, డాక్టర్ నితీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్నటువంటి యొక్క మ్యాంగో షో సందర్భంగా మా ఇక్కడ స్టేషన్లో ఉన్నటువంటి అంటే 477 రకాల నుండి ఇప్పుడు అవైలబుల్గా 265 రకాలని ఈ యొక్క మ్యాంగో షోలో డిస్ప్లే చేయడం జరిగింది. రైతుల యొక్క వాళ్ళ అవగాహన కోసము అంటే ఎన్ని రకాలు ఉన్నాయి మరి అంటే కట్ టైప్ ఏమున్నాయి, జ్యూసీ రకాలు, తర్వాత పచ్చడి రకాలు, అదేవిధంగా మరి ఆఫ్ సీజన్ రకాలు ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు మనము ఎంతసేపు మనము ఎక్కువగా అంటే బంగనపల్లి కాకుండా ఎక్కువ రేటు పలికేటువంటి అంటే కేసరి కానీ, హిమాయత్ కానీ, దశేరి కానీ వీటిని కొంత మొత్తంలో కూడా వాళ్ళ తోటల్లో కనుక సాగు చేసుకున్నట్లయితే వాళ్ళకి లాభసాటిగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క
అంటే ఫ్రూట్ సెట్ అనేది కూడా బాగా ఉండి ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి ఇతర రకాలతోటి పాలినేషన్ అయ్యి ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే మన కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ ఏంటిదనేది రైతులు గమనించాలి. కొంతమందికి ఏంటంటే తీయగా ఉండే పండు ఇష్టం ఉంటుంది, కొంతమందికి కేవలం కోతనే అంటే రెగ్యులర్ మన బంగనపల్లి గట్టిగా కోతగా ఉన్నటువంటి టైపు ఆ రకం ఇష్టం ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటంటే పైన ఫ్లెష్ ఇట్లా బ్లష్ లాగా వస్తుంది, మొత్తం ఎర్ర రంగు ఉండేసేసి అలా ఉండి జ్యూసీగా ఉండేసేసేవి కొంతమందికి అంటే యొక్క రసాలు ఆ విధంగా ఇష్టపడతారు. మన యొక్క లోకల్ మార్కెటింగ్ ప్రకారం రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకి కనుక సప్లై చేస్తే సరి అయిన స్టేజ్లో అది లాభసాటిగా ఉంటుంది. ముఖ్యంగా నేను రైతులకు ఏంటంటే ఢిల్లీ మార్కెట్ని కనుక ఎర్లీగా దాన్ని క్యాచ్ చేసినట్లయితే అది చాలా లాభసాటిగా ఉంటుంది. ఇది మనం గత 2-3 సంవత్సరాల నుండి కూడా వాళ్ళకి రైతులకి చెప్పడం జరిగింది. దాన్ని ఈ మధ్య కాలంలో కూడా చాలామంది రైతులు అందిపుచ్చుకొని ఎక్కువగా మరి ఈ యొక్క ఉత్తర భారతదేశానికి మన యొక్క దశేరి కానీ కేసర్ కానీ, ఎందుకంటే మన దగ్గర తొందరగా ఫ్లవరింగ్ వచ్చి కాతకొస్తుంది కాబట్టి ఈ యొక్క రకాల దశేరి కేసర్ని కూడా అక్కడ ఉత్తర భారతదేశానికి మనము ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా బంగనపల్లి కూడా మనం సరి అయిన స్టేజ్లో హార్వెస్ట్ చేసి న్యాచురల్ రైప్డ్ ఫ్రూట్స్ని కనుక వారికి ఎగుమతి చేయగలిగితే దానిలో ఉన్నటువంటి టేస్ట్ కనుక ఒక్కసారి వాళ్ళు అలవాటు పడితే దాన్ని వదిలిపెట్టలేరు. ఇది నేను చెప్పదలుచుకుంది. తర్వాత వచ్చేసేసి మనం ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ చేయాలి అని అంటే ముఖ్యంగా ఈ యొక్క ఎటువంటి కీటకనాశనలు దాంట్లో రెసిడ్యూస్ లేకుండా ఉండేటువంటిది చూసుకుంటూ, అదేవిధంగా ఎక్కువగా ఫారిన్ మార్కెట్లో ఏంటంటే స్మాల్ సైజ్ ఫ్రూట్ అంటే 200 గ్రాములు ఉన్నదానికి ప్రిఫరెన్స్ ఉంటుంది. అదేవిధంగా దాని మీద షోల్డర్స్ మీద కానీ అట్లా బ్లష్ అనమాట, ఎర్ర బ్లష్ ఉంటే వాళ్ళకి అంత తీయగా లేకుండా తీపి పులుపు కలగలిపినటువంటి టేస్ట్ ఎక్కువ ఇష్టపడతారు. మరి అలాంటి రకాల్లో మనకేంటంటే మామూలుగా కేసర్ చాలా బాగుంటుంది, కొద్ది బ్లష్ ఉండి దానికి ఎక్స్పోర్ట్ అవకాశం ఉంది. మన యొక్క బంగనపల్లికి కూడా ఈ యొక్క అవకాశం ఉంది దాని ఎక్స్పోర్ట్కి. కాబట్టి రైతులు మరి యొక్క అంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఆ గైడ్లైన్స్ అన్నీ కూడా మరి డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ద్వారా వాటిని తెప్పించుకొని అంటే దాని అవగాహన పొంది దీన్ని ఎక్స్పోర్ట్ చేసేసి బెనిఫిట్ అంటే లాభపడాలని కోరుకుంటున్నాను.